మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని మహాకాళీమాత దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాలు పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు అష్టోత్తర నామాలతో పూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో లలితా సహస్రనామ పారాయణం, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో బోనాల పండుగను నిర్వహించగా ఈ మేరకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సువాసిని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. వారిని ఆలయ వ్యవస్థాపకులు కావేరి సత్యనారాయణ ఆలయ మర్యాదలతో సత్కరించారు. మరి ప్రతి ఒక్కరు కూడా దైవానుగ్రహంకి భాగస్వాములు కావాలి, దైవానుగ్రహం పొందాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా మా యొక్క శ్రీరామ సేవాదళ తరఫున ఇక్కడ కరపత్రాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అవి కూడా కరపత్రాలు మా సంకల్పం కాబట్టి అందువల్ల ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. కమిటీ వారితో చర్చిన విధంగా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆమె కృతజ్ఞ పాత్రలను కోరుకుంటాం. మరి నిజంగా ఆ ముగ్గురమ్మ మూలపుటమ్మ అమ్మల గారు అమ్మ ఆది పరాశక్తి, ఆమె లేకపోతే
अन्तर्विभावये गौरी अन्तर्जन्तरिजा तदिकिटतु नकतरिजन्तरिता तदिकिटतु नन्ततजं नकतरिजं तज्जं तदिकिटतु नदिकिटतु नदिकिटतु अखिलाण्डेश्वरी चामुण्डेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी अखिलाण्डेश्वरी चामुण्डेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी तां तद्धीं तद्धीं तकथिमि तकछनु तकथिमि तकछनु तां तद्धीं तद्धीं तकथिमि तकछनु तकथिमि तकछनु तां धीं तों लं तरिगदों 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 शुभगात्रे गिरिराजपुत्री नमस्ते सुभगामाये श्रीपीठे सुरपूजिते सुरचक्रे गदाधरे वरदे गुरुमुखे वरदे नमोस्तुते स्वागीतं भजं यस्य वाचिकं भगवान् మండలాచలంలో కాళికాదేవి అనే అమ్మవారు చాలా మహిళగా అమ్మవారు ఇలా శ్రావణ మాసం బోనాలు వేసుకోవడం చాలా సంతోషకరమైనది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఈ అమ్మవారు చాలా సత్యం మహిమ గల అమ్మవారు. ఏ కోరికలు కోరినా ఏ బాధతో వచ్చిన భక్తులు ఏ కోరిక కోరుకున్నా కానీ వాళ్ళకు ఒక బంగారం చేస్తుంది ఈ అమ్మవారు. చాలా సంతోషం. ఈ బోనాలు శ్రావణ మాసం బోనాలు చేయడం చాలా సంతోషకరమైనది. ఇలాగే ప్రత్యేక శ్రావణ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరగాలి. ఇంకా ప్రతి ముందుగా సంవత్సరాలు కొనసాగుతూ మంచిగా అందరితో అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలా బోనాలు చేస్తూ ఆరోగ్యం మంచిగా ఉండాలి. అన్నిటికీ కోరిన కోరికలు బంగారం చేస్తుంది. జై కాళీమాత. బోలో కాళీ మాతా కి అందరికీ నమస్కారం. నేను మాసైపేట మండలం మాసైపేట గ్రామంలో మండి జలాల్పూర్ కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన నుంచి వస్తున్నాను. అమ్మవారికి బోనం సమర్పించడం నాకు చాలా అదృష్టం. అమ్మవారికి బోనం సమర్పించడం అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నాకు ఇలా వర్తించింది. కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ బోనం సమర్పించడం అంటే అమ్మవారికి కాళీమాత జగన్మాత, కాళీమాత అంటే జగన్మాత. జగన్మాతకు నేను బోనం సమర్పించడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా నేను బోనం సమర్పిస్తున్నాను. మన గుడి పర్యవేక్షక సత్యనారాయణ గారు నాకు ఎంతో ప్రోత్సాహంతో 4 రోజుల నుంచి నాకు ఫోన్ చేసి స్వామి రావాలి, ఇక్కడ బోనం చేయాలి, అమ్మవారికి బోనం సమర్పించాలి మీరు అని చెప్పేసి నన్ను 4 రోజుల నుంచి తిరగడం జరిగింది. నా అదృష్టం ఇక్కడికి రావడం, ఈ అమ్మవారికి బోనం సమర్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైనా వచ్చి నేను బోనం సమర్పిస్తూ ఉంటాను. అమ్మవారి పాత్రుడు అయిపోతుంటాను. అందరికీ జై బోలో కాళీ మాతాకి జై బోలో. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరి పైన ఇక్కడికి పొద్దున్న నుంచి నిరీక్షణగా ఉండి అన్ని కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం జరగకుండా నిర్వహించిన భక్తులందరికీ, విచ్చేసిన భక్తులందరికీ, దాతలందరికీ పేరు పేరున ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి లోకమాత పల్లజర్ర పరమేశ్వరి జగజ్జనని జగన్మాత భవానీ భక్త చింతామణి బ్రహ్మరాంబ శాంభవి శ్రీ మన్నెవారి జలార్పురం కాళీమాత ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ వారందరిపైన ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా.
జై బోలో కాళీ మాతాకి జై. అదే విధంగా ఇక్కడ ఈ యొక్క ఆలయ పరిసరంలో మరి అమ్మవారి యొక్క భక్తురాళ్ళు ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో మా ఆలయ కమిటీలో వారందరూ కూడా నిరంతరం అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఈ రోజు మరి పొద్దుటి నుంచి కూడా వారు నిర్విరామంగా ఇక్కడ మరి అనేక కార్యక్రమాలు లలిత పారాయణం కావచ్చు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కావచ్చు, ఇక్కడ పూజలో కావచ్చు, అభిషేకాల్లో కావచ్చు, చాలా మరి ఇక్కడ మన ఆలయ కమిటీలో ఉన్నటువంటి మహిళా మాతలందరూ కూడా మరి వారి కృషికి ఆ అమ్మవారు కూడా ఎల్లప్పుడూ చల్లగా వారికి దీవెనలను అందించాలని మరొకసారి ఆ కాళీమాతను కోరుకుంటూ కాళీమాతకి జై కాళీమాత. సృష్టికి మూలం శక్తి. కాళీమాత అంటే శక్తి స్వరూపిణి. అమ్మవారి దయలేనిదే చీమైనా కదలడానికి వీల్లేని ఈ సృష్టిలో ఈ అమ్మవారు కాళీమాత అమ్మవారు మరి ఈనాడు మా నర్సాపూర్ నియోజకవర్గము, అదేవిధంగా వెల్దుర్తి మండలంలో ఈ మన్నెవారి జలాల్పూరు గ్రామంలో మరి మా భక్తులందరి కోరికలు నెరవేరుస్తూ మా కోరికలను ఈడేరుస్తూ మరి ఇక్కడ వెలవటం అనేది ఈ మండలం మాత్రమే కాదు, మా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద అమ్మవారి విగ్రహం ఎక్కడ కూడా లేదు. ప్రథమ స్థానంలో నిలుస్తారు అమ్మవారి హైట్ విషయంలో. ఇకపోతే ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడే అసలు అమ్మ కళ్ళల్లో నిలిచిపోయింది నాకైతే. అసలు కళ్ళు మూసినా తెచ్చిన అమ్మవారి మొహం కనిపిస్తూ ఉంటుంది, అంత శక్తి స్వరూపిణి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లోపనే మరి నేను స్పెషల్గా అంటూ ఏమీ మొక్కుకోలే అమ్మవారిని. అమ్మ నా పైన దయ ఉంచు అని మాత్రమే మొక్కుకోవడం జరిగింది. ఒక నెల రోజుల్లోపనే నాకు మరి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాకు పదవి ఇవ్వటం, నేను అది అమ్మ ఆశీస్సులని అనుకుంటున్నాను. నా మనసంతా ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే కొంత సమయాభావం వల్ల రాలేకపోతాను, కానీ దాదాపుగా కనీసం నెలలో ఒకసారి అయితే తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నా. భక్తులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, పిలిస్తే పలికే తల్లి, మన ప్రాంతంలో కొలువై ఉన్న తల్లిని నిరంతరం సేవిస్తూ ఆ తల్లి కృపకు పాత్రులై తమ కోరికలను మరి తీర్చుకుంటూ జీవితాల్లో ఇంకా అభివృద్ధి సాధించాలని నా భావన. ఆ దిశగా ప్రజలందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మరి కోరుకుంటూ, మరి ఇంకా ఈ అమ్మవారి టెంపుల్ నిర్మాణం దశలోనే ఉంది. చాలా పెద్ద ఎత్తున పెద్ద ప్లాన్తో, అంటే ఎక్కువ డబ్బులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎవరికి తోచినంత వాళ్ళు సహాయపడుతూ అమ్మవారి గుడిని తొందరగా నిర్మాణం పూర్తయ్యేలాగా భక్తులందరూ కూడా తలొక చెయ్యి వేసి నిర్మాణం పూర్తి చేస్తే బాగుంటుంది అనేది కూడా మా భావన. అందులో భాగంగా మా చేతనైనంత వరకు మేము కూడా సహాయం చేస్తామని మరి సత్యనారాయణ గారికి చెప్పడం, మొదటిసారి వచ్చినప్పుడే మా బాబు మా కోడలు నేను రావడం జరిగింది. ఆ రోజే చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఆ రోజు చెప్పిన దాన్ని కాకుండా ఇంకా కూడా అమ్మవారు మాకు ఏమి ఆదేశిస్తుందో మరి అంత మాత్రం చేయడానికి ముందుకు వస్తాం తప్పకుండా. అతి తొందరలో నిర్మాణం పూర్తి కావాలనేది మా భావన.